మనం చిన్న ప్లేస్కి వచ్చి ఇది ఫస్ట్ మనం గుళ్ళకి ఎంట్రన్స్ అయితే ఇది సంపత్ గణపతి వినాయకుడు ఉంటుంది. అలాగే మనం ముందుగా వెళ్తుంటే అక్కడ మన రాష్ట్ర దిక్పాల లింగాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ రాష్ట్ర అయితే ఏ లింగం అనేది మనకి ఏ శివలింగం అయితే మనకి సెట్ అవుతుందో దాన్ని బట్టి మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఇందులో ఉన్న తులారాశి అనేది ఇంద్రలింగం. సో అది నా లింగం. సో నేను కమింగ్ ఇంద్రలింగం. ఇక్కడ ఇది ఇంద్రలింగం అనమాట. ఓన్లీ డిఫరెన్సెస్ నార్మల్ శివలింగానికి మనకి చూసుకుంటే అది కుడి పక్కన ఉంటుంది. ఈ పార్ట్ అనేది కుడి పక్కన ఉంటుంది, మనకి ఇటు సైడ్ అడుగు పక్కన ఉంటుంది. అది ఒక్కటే డిఫరెన్స్ ఇక్కడికి. ఓకే కమ్ ఇటు సైడ్కి వచ్చి చూసుకుంటే దక్షిణామూర్తి విగ్రహం అనేది కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం ఇంకొక గొప్ప విశిష్టం ఏంటి అంటే చిత్రగుప్తుడి విగ్రహం కూడా మనం చూడవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చే కొద్ది ఇక్కడ అన్ని 108 వినాయకుడు చూసుకుంటాం. అలా మనం వెళ్ళే కొద్ది ఇక్కడ సెకండ్ది మనకి అక్కడ చూసాం కదా ఫ్రెండ్స్, ఇది రెండవది అగ్నిలింగం. డిఫరెన్స్ అనేది ఏముంటుందంటే ఓన్లీ పైన లింగం అనేది హెడ్ ఒక పార్ట్ అవుట్ డిఫరెన్స్ ఉంటుంది, మిగిలినంతా సేమే. అలా కొంచెం ముందుకు వస్తే ఇవన్నీ ఇంకా ఈ గుడి అనేది ఇంకా ప్రతిష్ఠించడానికి ఇంకా డెవలప్మెంట్స్లో ఉంది కాబట్టి మనకి ఇలా మాత్రమే చూడగలం. నేను పేరు భగవాన్ రమణ మహర్షి గారు. షిరిడీలో ఎక్కువగా చూస్తారు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ప్రతిష్ఠిస్తున్నారు. బట్టి మనం పూజిస్తాము అన్నాం కదా. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఏంటి అంటే దాని యొక్క హెడ్ పార్ట్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, మిగిలినంతా కామన్గా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడికి వచ్చిన కోరికలను తీరుతాయని చెప్తారు. ఇంకా కోరికలు ఇది మూడో లింగం, ఐదు లింగం. అండ్ దెన్ దీనికి కూడా హెడ్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఇస్ దేర్ ఫర్ దట్ వాట్ ఈస్ దట్ ఆ యొక్క గ్రహాన్ని బట్టి మనకు ఉంటుంది. ఇది కూడా హనుమాన్ టెంపుల్ మనం చూడొచ్చు. అండ్ అమ్మవారికి ఒక విగ్రహం కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే 6.5 ఇంచెస్లో 1500కి ప్రతి ఒక్కరు శివలింగాన్ని పెట్టచ్చు. ఇక్కడ దానికైతే ప్రాబ్లం అయితే లేదు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నట్లు ఇది 4th సూర్యలింగం. ఓన్లీ హెడ్ ఒకటి డిఫరెంట్ బట్ రిమైనింగ్ ఆల్ ఇస్ సేమ్. దెన్ ఇక్కడ మనకి సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది. అలా మనం ముందుకు వెళ్ళే కొద్ది మొత్తం ఎక్కడ చూసిన శివలింగాలతో నిండి ఉంది గుడి. ఇక్కడ ఇది ఈ మాత పేరు రాజరాజేశ్వరి దేవి. ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఇక్కడ ఉంది. ఈ కాలేజ్ శివుడు ఆల్సో ఇక్కడ కూడా చూడవచ్చు మనం. అలాగే ఇక్కడ ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ భక్త కన్నప్ప విగ్రహం కూడా మనం చూడొచ్చు. అక్కడ చూసుకున్నాం కదా 4th, ఇది 5వది వరుణలింగం. తర్వాత దుర్వాస మహర్షి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ అబ్బాయి నిలువైపోవచ్చు. సింపుల్ వచ్చేసి